ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు నాకు ఇవ్వబడినటువంటి అంశము ఎబినేజరు ఇంతవరకు మనకు తోడై ఉన్నటువంటి నడిపించినటువంటి దేవుడైన యెహోవా. ఎబినేజరు అనేటువంటి మాటకు మనం అర్థం గమనించినట్లయితే, ఎబెన్ అనగా రాయి, ఎజేర్ అనగా సహాయం, హెల్ప్, అ సపోర్ట్, అ స్టోన్ ఆఫ్ హెల్ప్. మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి లేఖన భాగంలో గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి 17 వరకు 12 వరకు అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయుల మీద యుద్ధము చేసి గెలవడానికి వారికి ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి ప్రధాన యాజకుడు, ప్రవక్త, ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఒక రాయిని అక్కడ పెట్టి ఆ రాయికి ఏమని పేరు పెడతాడనంటే ఎబినేజరు, అ స్టోన్ ఆఫ్ హెల్ప్. ఇశ్రాయేలీయులు బలములో చాలా తక్కువ, దేవుణ్ణి విడిచి వెళ్ళినటువంటి ప్రజలు, అవిధేయులైనటువంటి ప్రజలు. దేవుడంటే వారికి ఎవరో తెలిసినా విముఖత చూపినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు. కానీ ప్రియమైన వారులారా, ఎప్పుడైతే సమూయేలు మాటను బట్టి వారి యొక్క సమూయేలు మాట విని దేవుని సన్నిధికి వచ్చి వారి పాపములు ఒప్పుకొని, అయ్యా మమ్మను క్షమించు, ఇక మీదట పాపములోనికి మేము వెళ్ళము, మా జీవితాన్ని మార్చుకుంటాము, మా క్రియలను సరి చేసుకుంటాము, మా కుటుంబాలను సరి చేసుకుంటాము, మా వ్యక్తిగత జీవితాలను సరిచూసుకుంటాము అని పశ్చాత్తాపపడి ఎప్పుడైతే సమూయేలు యొద్దకు వచ్చారో ఆ సమూహం అంతా కూడి ఉండగా అక్కడికి ఫిలిస్తీయులు వస్తూ ఉన్నారు. ఫిలిస్తీయులు వస్తూ ఉండగా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు సమూయేలు మొర విని సమూయేలు యొక్క దహన బలిని అంగీకరించి ఏం చేస్తూ ఉన్నాడనంటే, వారి మీద వర్షము కురిపించి వారిని అల్లడింపజేసి వారిని తలకిందులుగా చేసి ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. అవును ప్రియమైన వారులారా, హీ ఈజ్ అ స్టోన్ ఆఫ్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. మనం అవసరతలో ఉన్నప్పుడు ఆయన మన సహాయకుడు, మనం కష్టములో ఉన్నప్పుడు ఆయన మన సహాయకుడు, మనం దుఃఖములో ఉన్నప్పుడు ఆయన మన సహాయకుడు, మనం ఏమీ లేని వారముగా ఉన్నప్పుడు హీ ఈజ్ అవర్ హెల్పర్. ఇక్కడున్న వారందరము జ్ఞాపకం చేసుకుందాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. యాజ్ అ క్రిస్టియన్ ఎవరైనా సరే ముందు వ్యక్తిగత జీవితం కానుంచి ఆరంభించాలి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఆయన సిలువ రక్తము ద్వారా మనందరినీ ఆయన పవిత్రపరిచాడు. హల్లెలూయా. గ్రేస్ అంటే అదే. అయోగ్యులమైనను, అల్పులమైనను, ఎందుకు పనికిరాని వారమైనను, ఆయన మాటకు అవిధేయత చూపించిన వారమైనను మనము నిత్య జీవానికి అర్హులము కాకపోయినా, వారసులము కాకపోయినా సరే, మన మాటల ద్వారా, క్రియల ద్వారా, శరీరం ద్వారా పాపం చేసినా సరే ఆయన మనలను సహాయకుడై నడిపించినాడు. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు ఒక గొప్ప సేవకుడు చెప్తారు, ఏమనంటే హీ బికమ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ హెవెన్. హల్లెలూయా. ఆయన తన సిలువ ద్వారా ఈ పాపముతో నిండినటువంటి లోకానికి, ఆ యొక్క దైవత్వంతో నిండినటువంటి దేవుని సన్నిధికి మధ్య ఏమొచ్చిందట? పాపము. ఆ పాపం అనేటువంటి అగాధము రెండిటిని చీల్చివేసింది. అవిధేయత వలన మానవుడు దేవుని సన్నిధిని చూడలేకపోయాడు. ఆదాము ఎక్కడ ఉన్నావయ్యా అంటే, అయ్యా నీకు భయపడి నేను ఎక్కడ దాచుకున్నాను, ఎందుకంటే నువ్వు చేయకూడదని చెప్పిన పని నేను. ప్రియమైన దేవుని సంగమా, ఆ సమయంలో దేవాది దేవుని నుండి, ఆయన ముఖాన్ని చూసేటువంటి దర్శనం నుండి వారు దూరమైనారు. కానీ రెండవ ఆదాము ఆయన యొక్క ప్రాణము ద్వారా, ఆయన యొక్క రక్తము చిందించి ఈ రెండిటిని
ఒక బ్రిడ్జ్ వలె ఉండి, ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే వారి జీవితాలను సరి చేసుకుంటారో, he became a bridge and united, reconciled the world and the సన్నిధి of God. దేవుని యొక్క ప్రెసెన్స్ తో, దేవుని యొక్క రాజ్యముతో, తండ్రి అయిన దేవునితో మనలను ఏం చేశాడట? సమాధానపరిచాడు. హల్లెలూయా. yes, that's where we should start. ఆ తర్వాత మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలలో, ఆ తర్వాత మన యొక్క కమ్యూనిటీస్లో ఉన్నటువంటి సమస్యలలో, he was with us, he is with us and he will be with us. హల్లెలూయా. ఇమ్మానుయేలు మనకు. yes, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా వారు బలహీనులు, దేవుణ్ణి విడిచి వెళ్ళినటువంటి వారు, పాపంలో జీవించినటువంటి వారు. you know, when did God help them? when they confessed their sins heartfully. హృదయపూర్వకముగా, అది ఎంత ఘోరమైన పాపమైనా సరే వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. అవును ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో ఇంక్లూడింగ్ మీ, ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు నీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఈనాడు నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎటువంటిదో నాకు తెలియదు. బట్ ఈ సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నావంటే నాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడున్న మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇఫ్ యు కన్ఫెస్, ఆయన నామములో పాపమును ఒప్పుకుంటే ఆయన క్షమించి నీకు సహాయము చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎన్ని సందర్భాలలో మనకు తోడుగా నడిపించినటువంటి ప్రభువు. కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మన పాపమును బట్టి పర్యవసన అనుభవిస్తూ ఉన్నప్పుడు హీ ఈజ్ విత్ అస్. మన కుటుంబము ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు, వీసా సమస్యలలో ఉన్నప్పుడు, వివాహం కానటువంటి సమయాలలో, సంతానం లేనటువంటి సమయాలలో హీ ఈజ్ విత్ అస్. మన అధికారుల విషయంలో మాట్లాడేటప్పుడు హీ ఈజ్ విత్ అస్. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, ప్రతి సందర్భములో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు, తోడుగా ఉండి ఎబెనేజరుగా మనలను ముందుకు నడిపించినటువంటి దేవుడు. హల్లెలూయా. సో ప్రియమైన వారలారా, దట్స్ వై ఆనర్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్. ఫస్ట్ ఒక యాక్రోనిమ్తో ముందుకు వెళ్దాం. HELP ఏంటది కదా? ఎబినేజర్ అంటే కూడా హెల్ప్, సహాయకుడు. సో ప్రియమైన వారలారా, H stands for help. Honor God for what he has done your life. ఈ యొక్క సమయంలో ప్రియమైన వారలారా, ఆరాధన అయిన తర్వాత మీరు గృహానికి వెళ్ళిన తర్వాత యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో కురిపించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి యూ షుడ్ థ్యాంక్ గాడ్. యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ హీ హస్ ఫర్గేవ్ యువర్ సిన్స్. నీ యొక్క పాపాలను ఆయన క్షమించినందుకు కృతజ్ఞత చెల్లించాలి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అక్కడ ఇశ్రాయేలీలు చేసింది కూడా అదే ప్రియమైన వారలారా. సమూయేలు వారి యొక్క బలాన్ని ప్రైజ్ చేయలేదు ఆయన. సమూయేలు అక్కడ వారు పోరాడినటువంటి యుద్ధ వీరులను ప్రైజ్ చేయలేదు ఆయన. బట్ హీ ఆనర్డ్ గాడ్ in front of all the peoples. He honored God. ఈనాడు ప్రియమైన దేవుని సంగమా, whom are we honoring? మనుష్యులను గణపరుస్తూ ఉన్నామా, లేకపోతే మనల్ని మనమే గొప్ప చేసుకుంటూ ఉన్నామా? నెవర్ డూ దట్. గర్వమే ఆ దుష్టుడు కిందికి పడిపోవడానికి కారణం. అండ్ రెండవ అక్షరం ప్రియమైన వారలారా, H తర్వాత ఏంటి? E. ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకసారి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రియమైన వారలారా, కీర్తనలో 100వ కీర్తన ఒకటి చదవండి మా ఒకసారి. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి,
ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా నా కాపరి, నాకు లేమి. కొన్ని మార్లు ప్రియమైన వారులారా, మన అవిధేయతను బట్టి తప్పిపోయిన గొర్రె వలె మనం ఉన్నను. మన అవిధేయతను బట్టి, మన శరీరేచ్ఛలను బట్టి మనం దేవుని సన్నిధికి దూరమైనను. ఆయన 99 గొర్రెలను విడిచి, అంటే 99 పక్క పెట్టాడా, వాటిని భద్రపరిచి ఏం చేశాడట, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసము ఆయన మరలా తిరిగి వచ్చాడు. ఒక పాట ఉంటుంది కీర్తన పుస్తకంలో 319, చాలా తక్కువ మంది పాడుతాం అనుకుంటా. ఒక పాట ఉంటుంది, ఏమనంటే, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా. ఒకసారి వాడదామా? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరో చెప్పుమా. ఏంటట? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా. అవును ప్రియమైన వారులారా, ట్రస్ట్ ఇన్ హిస్ గైడెన్స్, ఎక్స్పీరియన్స్ హిస్ గైడెన్స్. అనేక మార్లు తెలిసి తెలిసి మనం తప్పుదారి పట్టినా ఆయన మనతో ఉండి నడిపించాడు. ఆయన మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళినాడు. ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమనంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం అనేక మార్లు తప్పిపోయిన వారం కావచ్చు, కానీ ఈ క్షణమున ప్రభువు మనల్ని అంటూ ఉన్నాడు, ఏమనంటే, ప్రియమైన వారులారా, ఆయన అనుభవించాలి, ఆయన యొక్క నడిపింపును మనం అనుభవించాలి. ఈనాడు ప్రియమైన దేవుని సంగమా, ఎంతమందికి ఆ అనుభవం ఉన్నది? ఎంతమందికి ఆ రక్షణ ఆనందం ఉన్నది? ఎంతమంది నిజంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవునికి నిజంగా నేను కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తా ఉన్నానని ఎంతమంది ఉదయాన్నే వారి యొక్క దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు? ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థనతో వారి కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు? ఎంతమంది కన్నీటితో వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? కొన్నిసార్లు తప్పిపోవచ్చేమో. ఎంతమంది తప్పిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది తప్పిపోయిన వారిని సరిచేయడానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? నేను రీసెంట్గా జూమ్ కాల్లో మా వాక్యం బోధిస్తూ ఒక గుడ్డివాని గురించి బోధించాను. ఆ గుడ్డివాడు ఒక గొప్ప జనసమూహము వెళుతూ ఉందని చూసినప్పుడు, ఇది ఏమి అని అడగగా అక్కడున్న వారందరూ కూడా అన్నారు, ఏమనంటే, ఇక్కడ నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు. అవునా? వెంటనే ఏం చేశాడు తెలుసా? అయ్యా, ఇంత గొప్ప జనసమూహం వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం డబ్బులు అయ్యండి అయ్యా అని బతిలాడలేదు ఆయన, బెగ్గింగ్ చేయలేదు ఆయన. అని ఏం చేస్తాడో తెలుసా? స్ట్రైట్ అవే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. అప్పుడు ఆయన ముందర నడిచేటువంటి సోకాల్డ్ పెద్దలు, దేవునిలోనికి నడిపించవలసిన వారు ఏమన్నారు తెలుసా? ఊరకుండుము అని గద్దించిరి. బైబిల్ కాబట్టి చాలా గ్రాంధికంగా రాశారు. వాస్తవానికి ఏమంటారు చెప్పానండి? ఒరే గుడ్డోడా నోరు మూసుకొని ఉంటారు, ఒరే శపించబడ్డవాడా నోరు మూసుకొని ఉంటారు, ఒరే పనికిరాని వాడా నోరు మూసుకొని ఉంటారు. ఇంకేమని తిట్టారో మనకు తెలియదు, కానీ బైబిల్లో చాలా డిసిప్లైన్డ్గా ఏమని రాశారు? ఊరకుండుము నోరు మూయము అని రాశారు. బట్ వాస్తవానికి ఏమని ఉండొచ్చు? తిట్టుండొచ్చు కదా. కానీ ప్రియమైన వారులారా, ఆ గుడ్డివాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు మరీ బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారు, బైబిల్లో ఉన్న మధ్యవచనం, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట. అవును ప్రియమైన వారులారా, ఈ యొక్క మనుషులు నమ్ముకుంటే ముంచేస్తారు వాళ్ళు, కానీ దేవుని నమ్ముకుంటే ఎన్నటికీ మనలను విడిచిపెట్టేవాడు కాదా ఆయన. హల్లెలూయా. ఈనాడు ప్రియమైన దేవుని సంగమా, ఎక్స్పీరియన్స్ హిస్ గైడెన్స్. ఆయన ఎన్ని మార్లు మనం తప్పిపోతే ఆయన మనం ముందుకు నడిపించినాడు. అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది, అంతటా యేసు నిలిచి. బా 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 ఎంతటా ఆ గుడ్డివాడు వినడం అయింది, గట్టిగా అరవడం అయింది, ఆయన నోరు మూసుకోరా గుడ్డివాడు అని చెప్పేసి గద్దించడం అయింది. వాడు మరీ ఎక్కువగా అరిచినప్పుడు ప్రభు ఏం చేశాడట? అంతటా యేసు నిలచి ఏం చేస్తున్నాడటమ్మా? ఎవరితో చెప్పాడు? ఎవరైతే ముందర నడిచారో, ఎక్కడ అవమానపరచబడ్డామో
అక్కడే కనపరుస్తాడు ప్రభు. హల్లెలూయా. ఆ ముందర నడిచేవారు యేసే దగ్గర తీసుకుని వెళ్ళాలి. అరే గుడ్డివాడు ఉన్నాడు కదా, యేసే స్వస్థపరచగలడు కదా అని తీసుకుని వెళ్ళాలి. కానీ వారు ఏం చేశారట? ఆటంకపరిచారు, గద్దించారు. కానీ ప్రభువు మాత్రము వారితో చెప్తాను, వారిని నా యొద్దకు తీసుకొని, ఎస్, దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ గైడెన్స్. అండ్ మూడవ మాట ప్రియమైన వారి అక్షరం ఏంటి? పి. సమ్మ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఎల్. ఒకసారి చూద్దామా దేవుని వాక్యం, ఒకసారి చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇందాక వింటా ఉన్న సంఘంలో చాలామంది అంటా ఉన్నారు ఫస్ట్ కొరింథియన్స్ అని. అక్కడ 2-3 కొరింథియన్స్లో ఒకటే కొరింథీ సంఘం ఉన్నది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 2వ పత్రిక కాదు. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఒక్క నిమిషము అదే అధ్యాయంలో చూద్దామమ్మా, దానికి రెలవెంట్గా ఉండేదే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. నాది కొత్త బైబిల్ త్వరగా రావట్లేదు. ఓకే, 10వ వచనం ఒకసారి చూద్దాం. ఒక్కరు చదవండి మా సహోదరు, నేను చదువుతా వినండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు పేరట మిమ్మును. ఇందాక ప్రేమ్ మిత్రయ్య గారు చాలా జాగ్రత్తగా జోవియల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇక్కడ 80 డినామినేషన్స్, 80 కాంగ్రిగేషన్స్ హోలీ ట్రినిటీ కాంపౌండ్లో జరుగుతాయని చెప్పేసి. సో ప్రియమైన వారలారా, ఈ యొక్క కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఏమంటా ఉన్నాడనంటే, సహోదరులారా, చాలా జాగ్రత్త వినాలమ్మ ఇక్కడ. సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి, మీలో భేదములు ఉన్నాయని పలానా ఇంటి ద్వారా నాకు తెలియవచ్చింది. మీలో అవేవి కూడా ఉండకూడదు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే హిందూ, ముస్లిం, ఈసాయి బాయిగా కలిసి ఉండొచ్చు, కానీ సిఎస్ఐ వేరే వేరే డినామినేషన్స్ మధ్య స్నేహం పొత్తిక కుదరడం అనేది, నాట్ జస్ట్ సిఎస్ఐ, ఫర్ దట్ ఫ్యాక్ట్ ఎనీ డినామినేషన్ మధ్య స్నేహం కలవడం అనేది చాలా కష్టం. ఒక సహోదరుడితో సువార్త ప్రకటించాలంటే వెళ్ళేసి మాట్లాడతాం, హాయిగా వర్ణిస్తాం, సువార్త చెప్తాము. కానీ డినామినేషన్కి వచ్చేసరికి నీదెక్కువ నాదెక్కువ అన్న కాడికి వస్తుంది. మేము చెప్తాం ఏమంటే మాది పెద్ద హిస్టరీ ఉన్నదని, వాళ్ళు చెప్తారు ఏమంటే ఆత్మ ఉన్నదని. సో ఇవన్నీ కూడా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో మీలో ఎట్లుందంటే, ఆ సహోదరులారా, మీలో కలహములు కలవని క్లయింట్ వారు నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు అంటా ఉన్నాడు ఏమనంటే, నేను ఏమంటా ఉన్నారమ్మా, నాది పెంటెకోస్ట్ చర్చు. ఇంకొకరు అంటా ఉన్నారు ఏమనంటే, లేదు నా సిఎస్ఐ చర్చు. ఇంకొకరు అంటా ఉన్నారు ఏమనంటే నాది లూథరన్ చర్చు. ఇంకొకరు అంటా ఉన్నారు ఏమనంటే నాది ఎక్స్ట్రీమ్లీ పెంటెకోస్టల్ చర్చు. ఇంకొకరు అంటా ఉన్నారు గ్రేసు. ఇంకొకరు అంటా ఉన్నారు షారోను. ఇంకొకరు అంటా ఉన్నారు అది ఇది అది. కానీ పౌలు గారు ఒక మాట అంటే చూడండి అమ్మ, 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? హీ ఈజ్ నాట్ డివైడెడ్, బట్ హీ వర్క్స్ యాజ్ వన్ బాడీ. ఎందుకనంటే ఈ యొక్క శరీరం అంతటికి ఎవరు అధిపతి అంటే, ఎవరు శిరస్సు అని అంటే క్రీస్తే. ఎప్పుడైతే ఈ సంఘము అనేటువంటి ఈ యొక్క శరీరానికి శిరస్సు దుష్టుడవుతాడో, దట్స్ వేర్ స్టార్ట్స్ ద డివిజన్. అక్కడే ఈ యొక్క చీలికలు వస్తాయి, అక్కడే వ్యతిరేకతలు వస్తాయి. ఐ స్టిల్ రిమెంబర్ దట్ రేపల్లె అనే గ్రామంలో నేను ప్రాక్టికల్ వర్క్ వెళ్ళాను. అక్కడ లూథరన్ చర్చ్ ఉంటుంది. నేను ఎవరిని చేయట్లేదు, బట్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. సో అక్కడ కమ్యూనిటీస్ని బట్టి చర్చ్ డివైడ్ అయిపోయిందండి. అక్కడ ఒకడే ఒక లూథర్ పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ ఆయన పని ఏంటంటే 4 వారాలు ఒక్కొక్క వారం ఆల్టర్నేట్గా భోజనాల కాడ సంఘం డివైడ్ అయిపోయింది. నువ్వు నాకు తక్కువ వేసావు, నాకు తక్కువ వేసావు, నేననే వేసావు అని చెప్పేసి. వాస్తవం ఇది. ఆ తరువాత ఎదురుగా చర్చ్ కట్టుకున్నారు.
ఇది నిజంగా జరిగింది, మీరు చూడొచ్చు కూడా ఈవెన్ మీ లొకాలిటీస్లో కొన్నిసార్లు. అయితే పాస్టర్ గారు ఒక వారం ఇక్కడ ముందు ఆరాధన చేస్తాడు, ఒక వారం అక్కడ ఆరాధన ముందు చేస్తాడు. చేసిన తర్వాత ఒకవేళ కనుక ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఏమయ్య గారు వాళ్ళంటే అంత నచ్చిరా మీకు? ఏమయ్య గారు వాళ్ళంటే అంటే మీ కమ్యూనిటీ అనా? ఏమయ్య గారు వాళ్ళతో కలిసిపోతారు, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తారా వాళ్ళు? అక్కడ జరిగే ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే, అయ్యగార్ల ప్రాస్పెక్ట్లో చెప్తే, క్రిస్మస్కి ఇక్కడ ₹1,00,000 వస్తారే, వాళ్ళు 1,00,000 వచ్చినాయట్రా న్యూ ఇయర్కి మనము. నిజం, అదొక్కటి తప్ప అది కూడా దేవుడు అంగీకరించాడు. అయ్యగారు అంగీకరిస్తాడు కానీ దేవుడు మాత్రం అంగీకరించాడు. అదొక్కటి తప్ప ఇంకేం లేదు అక్కడ. దే వర్ డివైడెడ్ in the name of community. And now we are divided in the name of denominations. We are divided in the name of caste. We are divided in the name of class. నేను ఇంజనీరింగ్ అండి, నేను డాక్టర్ అండి, ఆఫ్టర్ ఆల్ బ్లూ కాలర్ ఎంప్లాయ్తో నేను కలిసి ఆరాధనకి వెళ్ళాలండి, ఆఫ్టర్ ఆల్ ఆ వ్యక్తితో కలిసి నేను కమ్యూనియన్ తీసుకోవాలండి, ఆఫ్టర్ ఆల్ ఆ నా ఇంట్లో పనిచేసే స్థాయి వాడితో కలిసి సంఘ పెద్దని నేను ఊరుకోవాలండి. సో నో, నేను ఒక పాస్టర్ని హైర్ చేసుకుంటా, చర్చ్ని రన్ చేసుకుంటా. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? కానీ అక్కడ పౌలు గారు అంటున్నారు, ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదు. యునో వాట్ సిఎస్ఐ ఇస్? ఆనాడు ఇందాక చెప్పాను కదా, మన పొరుగు అన్ని దేశాలతో మనం కలవచ్చేమో, ఇక్కడ డినామినేషన్స్ మాత్రం ఎప్పటికి కలవు. ఎందుకంటే అంత శత్రుత్వం ఉంటుంది, అంత ఒక రకమైన ఎనిమిటీ ఉంటుంది. నువ్వెక్కువ నేనెక్కువ అనేటువంటి ఒక సంక్షోభంలో విశ్వాసులకు లేనిపోని బాధ ఏంటంటే, అది కరెక్టా ఇది కరెక్టా, ఏది కరెక్ట్ అర్థం కాక ఎటో ఒకటి వైపు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ వాక్యం సిఎస్లో ఏం జరిగింది తెలుసా? ఆనాడు ఆంగ్లికన్స్ అంటే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి మిషనరీ సేవ చేసినటువంటి ప్రాంతాలు, మెథడిస్ట్ ఇప్పుడు మనం చూసేటువంటి మెదక్ ఆయా ప్రాంతాలు, వెస్లియన్ మెథడిస్ట్, ఆ తర్వాత కాంగ్రిగేషనలిస్ట్, ఈ రకంగా అనేక సంఘాలు కలిసి లేదు మేమందరము ఒకే సంఘముగా ఉంటాము. హల్లెలూయా. ఒకే సంఘముగా ఉంటాము, ఒకే శరీరముగా ఉంటాము. మా భాష వేరు కావచ్చు, మా యొక్క సంస్కృతి వేరు కావచ్చు, మేము ఇన్ని నాళ్ళు ఆరాధించిన క్రమము వేరు కావచ్చు, బట్ వీ విల్ బి యునైటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో మేమందరము ఏకముగా కూడి ఆయన్ను ఆరాధిస్తాము అని. ప్రియమైన వారులారా, ఇదే రోజున సెప్టెంబర్ 27వ తారీఖున 1947 సెయింట్ జార్జెస్ కేథడ్రల్ మెడ్రాస్లో, ప్రియమైన వారులారా, ఒక్క సంఘముగా దేవుని ఆరాధించడం జరిగింది. హల్లెలూయా. ఎస్, దట్ ఈస్ వాట్ సిఎస్ఐ ఇస్. దక్షిణ భారతంలో ఉన్న సంఘాల సమూహమే సిఎస్ఐ, దానికి వేరే పేరు లేదు. ఏ సంఘం అయితే దక్షిణ భారతంలో ఉందో అదే. ఆ తరువాత రకరకాల కారణాలను బట్టి విడిపోవడం జరిగింది, అది వేరే విషయము. కానీ ప్రియమైన వారులారా, ఈనాడు ఇక్కడ మనం చూద్దాము ఏమంటా ఉన్నాడంటే, ఎల్ఫర్ లివ్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం చూసాము శరీరములో ప్రతి అవయవము ఇంపార్టెంటే కదా. కళ్ళు గొప్ప, చేతులు గొప్ప, కాలు గొప్ప, తల గొప్ప, శరీరం గొప్ప అనుకుంటే వాల్యూ లేదు. కళ్ళు ఉండాలి, కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, శరీరం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక పరిపూర్ణమైన మానవుడు. వి ఆల్ వర్షిప్ గాడ్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఒక్కొక్క కల్చర్ ప్రకారంగా, ఒక్కొక్క భాష ప్రకారంగా, ఒక్కొక్క సంస్కృతి ప్రకారంగా దేవుని రకరకాల క్రమాలలో దేవుని ఆరాధిస్తాము. బట్ వీ షుడ్ ఆల్ సే దట్ వీ ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. అందరం చేతులు చెప్దాం, హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం, మేమందరము యేసుక్రీస్తులో ఏకమై ఉన్నాము. ఏమై ఉన్నామట? ఏకమై ఉన్నాము. హల్లెలూయా. ఇందులో గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఇందులో ఆ కులం వాడు ఈ కులం వాడని భేదము లేదు, ఇందులో ఆ మతం వాడు ఈ మతం అని భేదము లేదు, ఇందులో ఉన్నవాడు లేనివాడని భేదము లేదు.
యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొందిన మీరందరూ యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అండ్ యు ఆల్ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరములో పాలి భాగస్థులు అవుతారు. సో కాబట్టి ప్రియమైన వారులారా, ఎల్ఫా లివ్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అండ్ లాస్ట్ అక్షరము పి స్టాండ్స్ ఫర్. చూద్దాం ప్రియమైన వారులారా, సువార్త పాఠము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనము. అక్కడ పేతురు గారితో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఈ యొక్క బండ మీద నా సంఘాన్ని నేను, అండ్ ప్రియమైన వారులారా, ప్లేస్ యువర్ ఫెయిత్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్, నాట్ ఆన్ ద పాస్టర్స్. అక్కడ మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, లేకపోతే కేఫా మీ కొరకు సిలువ వేయబడినా. నాకు బాగా గుర్తు, అసిస్టెంట్గా భద్రాచలంలో చేసేటప్పుడు రెవరెండ్ పాల్ మోహన్ రావు అయ్య గారు అని ఒక సీనియర్ అయ్యగారు, ఒకరోజు వివాహం జరుగుతూ ఉంది. వివాహం జరుగుతుంటే భద్రాచలంలో ఇది వివాహం జరుగుతూ ఉంటే, ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్, కొంచెం ఇద్దరు చూసుకుంటూ ఏకైకలు పక్కపక్కలు. అయ్యగారు ఏమో అక్కడ ఏదో చెప్తా ఉన్నారు, వీళ్ళం ఒకటే చూసి నవ్వుకుంటా ఉన్నారు. అయ్యగారు మైక్ తీసుకొని ఒక మాట చెప్పారు. అక్కడ భద్రాచలం చర్చ్లో ఒక పెద్ద క్రాస్ ఉంటుంది ఆల్టర్లో. మీరిద్దరు కనుక ఈ పెళ్లి సమయంలో ఆ సిలువ వైపు చూస్తే ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు, కానీ దేవుని వాక్యం కాదని ఇప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు అనుకోండి, ఇంకెప్పుడు మిమ్మల్ని చూసుకోరంటే స్ట్రిక్ట్గా అయిపోయినారు. ఇక అయిపోయి వాక్యం వింటా ఉన్నారు. అవును ప్రియమైన వారులారా, ఫోకస్ ఆన్ గాడ్, డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్ సిఎస్ఐ మీద మీ నమ్మకం ఉంచొద్దు. డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్ ద పెంటికాస్టల్ చర్చ్. ఇదే కరెక్ట్, ఇదే సరైనది అని చెప్పేసి సంఘం మీద పెట్టకండి. డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్ ద ఇవాంజలికల్ చర్చెస్. డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ వంశీ పాస్టర్. డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్ స్టీఫెన్ డానియల్ అయ్య గారు. డోంట్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్ ఎనీ ఆఫ్ ద పాస్టర్స్ హియర్. మీ యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ సంఘ కాపరి మీద కూడా పెట్టకూడదు. వీఆర్ ఆల్ హ్యూమన్స్ ఆఫ్టర్ ఆల్. ఏ భేదమును లేదు. ఎస్, ఒకవేళ గనక మీరు మనుషుల మీద, అయ్యగారుల మీద నమ్మకం పెడితే, ఇదిగో కొరింథీ సంఘానికైనా గత మనకు పడుతుంది. ఎట్లయిపోయిందట సంఘము? విడిపోయింది. ఒకడంటా ఉన్నాడు, లేదండి నేను స్టీఫెన్ అయ్య గారి పార్టీ అండి. ఇంకొకరు అంటా ఉన్నారు, నేను ఆనంద్ అయ్య గారి పార్టీ అండి. ఇంకొకరు అంటా ఉన్నారు, రత్నమయ్య గారి పార్టీ అండి. ఇంకా నా పార్టీ రాలేదు, ఇప్పుడు వచ్చాను. సో ఇంకొకరు అంటా ఉన్నారు, నాది పెంటికోస్టల్ పార్టీ అండి. ఇంకొకరు అంటా ఉన్నారు, నా ఆ పార్టీ అండి, ఈ పార్టీ అండి. నో 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 వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మనమందరము ఏకమై ఉన్నాము. హల్లెలూయా. సో ప్రియమైన వారులారా, వేర్ డు యు హ్యావ్ టు కీప్ యువర్ ఫెయిత్? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో నీ యొక్క విశ్వాసాన్ని ఉంచాలి. యేసుక్రీస్తు మీద నీ భక్తిని నిలుపుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించి నీ జీవితాన్ని మార్చుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించి సహోదరత్వం కలిగి ఉండాలి. ఫైనల్ ఐ క్లోజ్ మై సర్మన్ డియర్ చర్చ్. ఇక్కడ ఎవరిలోనైతే సిలువ కనబడదో, ఎవరిలోనైతే సిలువ ఉండదో, దే ఆర్ నాట్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్. ఆఫెన్ సిఎస్ఐ సంఘాలలో, ట్రెడిషనల్ చర్చెస్లో ఈ యొక్క మరలా తిరిగి జన్మించడం అనే మాట వాడం మనం. కానీ తిరిగి జన్మించిన వాడిలోనే సిలువ ఉంటుంది కదా. ఆ సిలువ ఏంటంటే, మొదటిది ఏంటట, నిలువు కర్ర. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. ఓకే, ఇది స్త్రీలు మాత్రమే చెప్పాలి. ఓకే చెప్పండి అమ్మ ఒకసారి, స్త్రీలు మాత్రమే. దేవుడు ఆత్మ గనుక. ఇప్పుడు పురుషులు చెప్తారు 2వ ఆజ్ఞ. అయ్యగారులకే వస్తుంది కానీ అక్కడికే రావట్లేదు. ఏదో చూస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, అది నిలువు కర్ర. రెండవది నీ సహోదరుని ప్రేమించాలి, అది అడ్డుకర్ర. దెన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా.
ఈ రెండు ఉన్నప్పుడు we won't be having denominational feelings, we won't be having community feelings. ఈ రెండు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ చూడండి, ఇశ్రాయేలీలు కూడా మా గోత్రము గొప్పది, మాది యూదా గోత్రము, మాది రూబేను గోత్రము, మాది ఆ గోత్రము ఈ గోత్రము అని కొట్టుకుంటే దేవుడి వారికి సహాయకుడు ఉండేవాడా? లేదు. కానీ ఇశ్రాయేలీయులంతా కూడా సమూయేలైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేల మాట విని అక్కడికి వచ్చి వారి పాపములు ఒప్పుకొని వారిని వారు కడుక్కొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు శత్రువును దేవుడు వారి చేతులకు అప్పగించాడు. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని సంగమా, దట్ ఎబినేజర్, ఆ యొక్క ఎబినేజర్ అయినటువంటి యేసుక్రీస్తు, ఆ యొక్క గొప్ప రక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు, హీస్ ఆస్కింగ్ ఓన్లీ 2 things ఆన్ దిస్ డే ఆఫ్ యూనిటీ. ఈ యొక్క ఐక్యత పర్వదినమున అనేకమైన గొప్ప సంఘాలు కలిసి ఒక్క సంఘముగా ఏర్పడిన ఈ దినమున మనందరము కూడా ఈ యొక్క సిఎస్ఐ తెలుగు చర్చ్ దుబాయ్ యొక్క 9th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఈ కృతజ్ఞతా దినమున we should have that cross in our life. మన యొక్క హృదయంలో ఆ సిలువను నిలుపుకోవాలి. లవ్ యువర్ గాడ్. కొన్నిసార్లు పడిపోవచ్చు ప్రియమైన వారులారా, కొన్నిసార్లు దుష్టుడికి మనం లోబడుతుండవచ్చేమో, బట్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఇశ్రాయేలీయులు ఏ రకంగానైతే మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డారో, శత్రువుల మీద విజయాన్ని అనుభవించారో, ఇన్ దట్ సేమ్ వే నీ హృదయాన్ని మార్చుకొని ఎంత పాపినైనను యేసు చేర్చుకొనను కదా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనను. మొదటి విషయం. రెండో విషయం, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి భేదాలు చూపించకూడదు ప్రియమైన వారులారా. అటువంటి వారు దేవుని సన్నిధికి వారసులు కానేరారు.